హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రనశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి. చాలా క్రిస్పీగా కమ్మగా అనిపిస్తే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ రెసిపీస్ని చేసి చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసినప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. అలాగే వాటిల్లో రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలా క్రిస్పీ రెసిపీ అండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకుని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. ఒక్కొక్క దుంపని 4 ముక్కలుగా కట్ చేసుకోండి నిలువుగా. వాటిని గిన్నెలో వేసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసుకోండి. ఈ గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత తీసి చూపిస్తున్నాను. దుంపలకి పైనున్న పీలంతా తీసుకోండి. ఈ విధముగా వలుచుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, 2 బంగాళదుంపలతో కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు పిండికి 2 బంగాళదుంపలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పైనున్న పీలంతా కూడా ఓపెన్ చేసుకుని గిన్నెలో పెట్టుకోండి. ఈ గిన్నె పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకోండి. పిండి క్వాంటిటీ అనేది మీ ఇష్టం. పిండిని అలా గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు పీల్ తీసుకున్న బంగాళదుంప అండి, ఉడికించిన బంగాళదుంపని గ్రేటర్తో తురుముకోండి. తురుమంతా కూడా పిండిలోకి వేసుకోండి. ఈ విధముగా మొత్తాన్ని కూడా దుంపలన్నీ కూడా ఈ విధముగా తురుము పెట్టుకోండి. ఉడికించినప్పుడు బాగా ఉడికితే ఇలా గ్రేటర్తో తురిమినప్పుడు తురుము అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. దుంపల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా సాఫ్ట్గా వచ్చేలా తురుముకోండి. తురుమంతా కూడా పిండిలో కలిసిపోవాలి. ఇలా తురుముకోవటం కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. బంగాళదుంపలు ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం, అందుకే చూసి వేసుకోండి, కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వాము వేసుకుని 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి. చియా సీడ్స్ లేకపోయినా కూడా చేసుకోవచ్చండి. ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది స్నాక్స్కి. సాల్టు, కారము, వాము, కసూరి మేతి అండి, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసాను. ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి. మనకి బంగాళదుంపల్లో తడి అనేది ఉంటుంది కదా, దానితోనే పిండి చాలా వరకు కలిసిపోతుంది. అలాగే కొంచెంగా పొడిగా ఉన్నట్లయితే అరచేతిలో కొంచెం వాటర్ పోసుకుని పిండిని ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసి ముద్దని ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. పిండి అనేది సాఫ్ట్గా నానుతుంది. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి ముద్దంతా కూడా ఇలా నానిందండి. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని కలుపుకున్న పిండి ముద్దంతా కూడా తీసుకుని ఇలా నేను చూపించే విధంగా రోల్ చేసుకోండి. ఇలా సన్నగా పొడవుగా వచ్చేలా చేసుకోండి. ఇలా చేస్తే మనం నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పిండి ముద్దలన్నీ కూడా గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇలా పిండి ఉండలాగా చేసుకోండి.
ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసుకోండి. ఇలా మనం కట్ చేసి తీసుకున్నట్లయితే అన్నీ కూడా ఒకే సైజులోకి వస్తాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇప్పుడు దానిలో నుంచి కొన్ని పిండి ముద్దల్ని తీసుకుని నెక్స్ట్ ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి. పీటకి పొడిపిండి అప్లై చేశాం కదా, ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా చిన్న చపాతీలాగా ఒత్తుకోండి. చేత్తోనే ఇలా 2 వేళ్లతో ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటే ఆ పిండి ఉండ సైజును బట్టి చపాతీ అనేది వస్తుంది. దానిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. అలాగే కొంచెంగా పొడిపిండి అప్లై చేయండి. ఇదే విధంగా వేరొక చపాతీని, చిన్ని చపాతీని కూడా తీసుకుని దానిపైన ఇలా అంటించండి. ఇదే ప్రాసెస్తో 4 పిండి ముద్దల్ని ఇలా చేసుకోండి. ఎక్కువగా చేయొద్దండి, 4 అయితే సరిపోతాయి. ఈ 4 కూడా కలిపి ఒకే చపాతీలాగా మరలా ఒత్తుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్గా ఉన్న గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకుని నేను చూపించే విధంగా చపాతీని చిన్ని చిన్ని పూరీలాగా ఒత్తుకోండి, కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా పక్కన మిగిలిన పిండి అంతా కూడా తీసుకుని దానిని ఒక పిండి ముద్దలాగా బాల్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనిని తర్వాత వాడదాం. ఇప్పుడు మనం చేసుకున్న చిన్న చిన్న పూరీలకి కూడా కొంచెంగా ఆయిల్ని అప్లై చేయండి. ఇలా పైన బ్రష్తో కానీ స్పూన్తో కానీ ప్రతి పూరీకి ఆయిల్ని అప్లై చేసి ఇలా నేను చూపించే విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా చేసుకోండి. 2 మడతలు వేసుకుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇదొక ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. ఇలా మనం 2 అంచుల్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసి అంటించినట్లయితే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తాయండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఒకసారి చూస్తే అర్థమవుతుందండి, ఈజీనే ప్రాసెస్ అంతా కూడా. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా మధ్యలోకి మడత పెట్టుకుని 2 అంచుల్ని కూడా నొక్కుకుంటే ఫ్లవర్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. 4 మాత్రమే తీసుకుంటే మనకి మరీ ఎక్కువ మందంగా లేకుండా పల్చగా వస్తుందండి చపాతీ అనేది. అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి స్నాక్స్ అనేవి. మరి ఎక్కువగా వేయొద్దు, 4 బాల్స్ మాత్రమే తీసుకోండి. ఈ 4 పిండి ముద్దల్ని మాత్రమే ఇలా 2 వేళ్లతో ఒత్తుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఆయిల్ని అప్లై చేస్తూ ప్రతి ఒక్క దానికి కూడా ఇలా ఆయిల్ని అప్లై చేసి ప్రతి దానికి కూడా ఆయిల్ మీద ఇలా పొడిపిండిని చల్లుకోండి. ఈ విధముగా చల్లుకున్నాం కదా, ఇప్పుడు ఒకదానిపైన ఒకటి అంటించండి. 4 చిన్న పూరీలు కూడా కలిపి ఒక పూరీలాగా వస్తుంది. ఇలా ఒత్తుకోండి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని ఇలా చిన్న చిన్న పూరీలాగా కట్ చేసుకోవటం, మరలా వాటిపైన ఆయిల్ని అప్లై చేయటం, మరలా సేమ్ ప్రాసెస్తో మధ్యలోకి మడత పెట్టుకోవటం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. హాలిడేస్లో పిల్లలకి డైలీ ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూనే ఉండాలి కదా. బయట తెచ్చి పెట్టే కన్నా, బజార్ నుంచి తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఇలా 1 కప్పు మైదా పిండితో టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడే చేసి పెట్టొచ్చండి. చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా సరదాగా తినే రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, కొంచెం ఆయిల్తో కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనం చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన వెంటనే కూడా బాగా పొంగుతూ పొరలు పొరలుగా వస్తున్నాయి.
పిండి అనేది సాఫ్ట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే ఈ విధంగా వస్తాయండి. ఇలా చేసుకోండి. కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. చాలా టేస్టీ రెసిపీ అండి. హాట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఖచ్చితంగా ఇవి ట్రై చేసి చూడండి. చాలా చాలా నచ్చుతాయి. పిల్లలకే కాదు పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా తినొచ్చండి. అన్నీ కూడా ఆయిల్ నుంచి తీసాం కదా, మరలా మిగిలినవి కూడా వేసుకుని ఇదే విధంగా ఫ్రై చేసుకుని అన్ని వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవటమే. ఇంకా రెడీ అయిపోయండి పొటాటో స్నాక్స్. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.